ఇక్కడ డిపాజిట్ రాలే, కర్మల డిపాజిట్ రాలే. నాకు ఈయన మాట్లాడే భాష విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాకు రక్షణ కల్పించండి అంటున్నారు, మాకు గన్మెన్ ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే ఏడు కడుపులో కూర్చోడా, తలకాయ మీద కూర్చోడా, ఏడు కూర్చోడా ఏం తెలియదు ఆయనకి. ఫోన్తో కూర్చోడా, త్రవ్వుతో కూర్చోడా తెలియదు ఆయన. ఆయన భాష, ఆయన వ్యవహారాలు చూసినాక మొత్తం నవ్వుకుంటున్నారు. ఏం ఆనందాన్ని ఆయన అనుకున్నట్టు పడతాడు, ఏం అనకున్నా కూడా అన్నట్టు తయారు చేసుకుంటాడు ఆయన. నన్ను వేదవా అన్నాడు. నేను అన్న మన మీడియా మిత్రులు వేదవా అన్నాడు కానంటే, అన్న నా మీద మా అన్నకు బాగా ప్రేమ ఎక్కువ, నేనంటే చాలా బాగా ప్రేమ ఎక్కువది. వేదవా అంటే 1000 సంవత్సరాలు ధనికునిగా వర్ధిల్లు అన్నట్టు. అందుకే నేను ధనికునిగా వర్ధిల్లని ఆశీర్వదించింది కాబట్టి నాకు ఏ పైసలు వచ్చినా మా అన్నకి ఇస్తుంది అని చెప్పి నేను అన్నా. కాబట్టి ఇక్కడ కూడా నేను హుజరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిజర్వేషన్ల విషయంలో పార్టీ పాలసీ మొత్తం పూర్తిగా నేను మాట్లాడిన తర్వాత దాన్ని మార్పింగ్ చేసి ఎడిట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే నిన్న అధికారులకు కాన్ఫిడెన్స్ ఇస్తే ఇవాళ పక్క వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఆయన మీద ఇది క్రియేట్ చేసిన వ్యక్తుల మీద పక్క చర్యలు తీసుకోవాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇట్లా కాంప్లైంట్ ఇవ్వగానే డిలీట్ చేసి పడేసింది ఆయన. ఇట్లా కాంప్లైంట్ ఇవ్వగానే డిలీట్ చేసి పడేసింది ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇప్పుడు అది నిజమైతే ఎందుకు ఇవ్వలే? ఇక ఇంకొక ఆయన ఒక ఎమ్మెల్యే తమ్ముడు మాదిగ సమాజాన్ని ఎంత హేళన చేస్తూ మాట్లాడిండు. ఇవాళ నీతి నిజాయితీతో బతికిన సమాజమే మాదిగ సమాజం. ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి అనేక మంది ఆత్మ బలిదానమైనటువంటి సమాజం మాదిగ సమాజం. ఇలా మందకృష్ణ మాదిగ అనేక సందర్భాలు చాలా సంవత్సరాలు ఫైట్ చేస్తా ఉన్నాడు, పోరాటం చేస్తున్నారు. అనేక మంది కార్యకర్తలు ఇలా బలిదానం అయిపోయారు. అటువంటి సమాజము చైతన్యవంతమై ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యుని తమ్ముడు మాదిగ సమాజం విషయంలో ఇవాళ ఎంత అసభ్యంగా మాట్లాడిండు. మరి ఆయన సమాజంలో లేవుడు ఇతర మతానికి పోయిన ఆయన. ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు కాబట్టి ఆయన మీద పక్కా చర్య తీసుకోవాలి. మాదిగ సమాజం ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరిదెగించి మాట్లాడుతున్నారు మన సమాజం మీద. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సమాజం మీద ఏమాత్రం చిత్తశుద్ధినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని వెంటనే సస్పెండ్ అయ్యారు. ఫస్ట్ మీరు ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని ఫస్ట్ సస్పెండ్ అయ్యే యాక్షన్ తీసుకోరండి మీద. లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ లో మాదిగ సమాజం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఊర్లలో తిరగించే పరిస్థితి లేదు. అంత హేళనగా మాట్లాడారు వాళ్ళు. మాదిగ గాని, మాల గాని, బీసీలు గాని, పేదలు గాని, అగ్రవర్ణాల పేదలు ఎవరైనా గాని పేదల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. ఇంకా వాళ్ళని హేళన చేసే విధంగా, వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ వర్గం మాదిగ గాని, బీసీ గాని, అగ్రవర్ణాల పేదలు గాని ఎవరైనా గాని. కాబట్టి ఈ వీడియో ఉంటే డైరెక్ట్ కొట్టాడాలి పాలిటిక్స్ లో. నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఇన్ని రోజులు ఏడున్నావు చెప్పు, ఏం వ్యాపారం చేస్తున్నావు, ఎట్లా సంపాదించినావు చెప్పు, మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు, పోటీ చేశాక ఎట్లా సంపాదించుకుంటావు. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.